సార్ యువతగా చాలా మంది మమ్మల్ని కనెక్ట్ అయినప్పుడు వాళ్ళందరూ చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రాము గారి డయాస్ మీదకి పిలుస్తున్నామండి. సార్ ప్లీజ్ కమ్ ఆన్ ది డయాస్. వెల్కమ్ రాము గారు. వెల్కమ్ సార్. గుడివాడ మట్టి తల్లి, గుడివాడ మట్టి తల్లి, గుడివాడ. ముందుగా ఇంత అద్భుతంగా మంచి ఐడియాతోటి ఇక్కడ ఈ ప్రోగ్రాం రన్ చేసిన సిబిఎన్ ఫార్మర్ అందరికీ నా కృతజ్ఞతలండి. ఇలా బాబు గారు చేసిన అభివృద్ధి వల్ల చాలామంది బెనిఫిట్ అయ్యి మనమందరం ఇక్కడ హైదరాబాద్ కానీ కొంతమంది వేరు దేశాలు కానీ వెళ్తానికి జరిగింది. వాళ్ళందరూ ఒక రకంగా చూసుకుంటే బాబు గారు వాళ్ళ ఓటర్స్ని లూజ్ చేసుకుని మన ఇక్కడ పంపించారు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆయనకి పడే ఓట్లు మనవన్నీ ఇవన్నీ మనకి ఆయన వాటి గురించి ఆలోచించకుండా ఇక్కడికి పంపించారు. సో మనం వెనక్కి వెళ్ళి మనం ఆయన రుణం తీర్చుకునే టైం వచ్చింది. మనం అందరం కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వెనక్కి వెళ్తానికి ఇదొక మంచి అవకాశం. సో ఈ అవకాశాన్ని మాకు తెలియజేయడానికి మా అందరికీ కూడా ఒక వేదిక కల్పించినందుకు స్పెషల్ థ్యాంక్స్ ఫర్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకా మరీ ముఖ్యంగా ఆల్మోస్ట్ గుడివాడ నుంచి మనం చూసుకుంటే ఏ సందుకి వెళ్ళినా ఏ రోడ్డుకి వెళ్ళినా మనకి గుడివాడ నుంచి ఇక్కడికి వచ్చిన ఎవరో ఒకళ్ళు ఉంటానే ఉన్నారు. ఎన్ఆర్ఐస్ కానీ ఎన్ఆర్వీస్ కానీ ఎవరైనా కానీ. సో మీకు అందరూ గత కొన్ని సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా గుడివాడ చరిత్రలో ఏం జరుగుతుంది అనేది చూస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరు. నేను కూడా అదే పనిలో ఉన్నా. నేను యుఎస్ వెళ్ళినా కానీ 99లో యుఎస్ వెళ్ళిపోయాను. అప్పుడు వెళ్ళిపోయినా కానీ నేను కూడా చూస్తూనే ఉన్నా. సో బాబు గారు చేసిన 2020 విజన్ ఒక్క వెర్షన్ నేను, ఆయన ఆలోచన నేను, ఆయన కన్న కళలకి ఒక రూపం నేను. నాలాగే ఎంతోమంది ఉన్నారు. యుఎస్లో చూసుకున్నా కానీ వేరు దేశాల్లో చూసుకున్నా కానీ ఆయన 2020 విజన్కి సంబంధంగా దానివల్ల లాభపడిన వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తిగా వన్ ఆఫ్ ది వ్యక్తిగా. కానీ పొద్దున్నే 12ంటికి లేస్తారు. పొద్దున్నే వాళ్ళకి తెల్లారుజామునంటే 12ంటికి లేచినట్టు. రోజువారీ ఏదో 2ంటికి లేస్తారు. రాత్రి దాకా ఎవరో ఒకళ్ళు కూర్చొని సొల్లేసుకుంటూ ఉంటారు. ఇక్కడికి వెళ్ళో అక్కడికి వెళ్ళో ఏదో 4 మాటలు చెప్పేదంట. అలాంటి వ్యక్తి ఇంకా 50 ఏళ్ళు దాడిపోయినా ఇంకా అక్కడే ఉండిపోయాడు. అంటే ఇంక గుడివాడ ఎందుకు ముందుకెళ్తుందండి? గుడివాడని రిప్రజెంట్ చేసే వ్యక్తే ఇంకా అలాగే ఉండిపోతే గుడివాడ ఎలా ముందుకెళ్తుంది? మనం ఏమాత్రమన్నా ఆశించడం కూడా తప్పు. అతని దగ్గర నుంచి ఏదైనా మంచి జరుగుద్ది అని అనుకోవడం తప్పు. ఎందుకంటే తెలుసు, రోజులు వేస్తాం, ఓకే, 2ంటికి లేస్తాం, రాత్రి 3ంటి దాకా సొల్లు చెబుతాం ఎవరో ఒకళ్ళకి, ఓకే, ఇంకా అంతకుమించి చేసేదేం లేదు, ఇంకేం లేదు. రోజువారీ దినచర్యలో అంతే. ఎమ్మెల్యే అవని నువ్వు మినిస్టర్ని చేయండి, అదే పని చేస్తారండి. చర్టాకిస్ దగ్గర కూడా ఎప్పుడు కూర్చున్నానండి? సంవత్సరంలో 20 రోజులు కూడా కూర్చోడు. మీరు చర్టాకిస్ దగ్గర కూర్చున్నాడు అనుకోమండి, ఇక్కడే కూర్చుని ఉంటాడు, పక్కన ఎక్కడోసారి చూసుకోండి దీంట్లో. సో అలా అది మన తప్పే. ఏదో ఎవరన్నా కానీ కొంత ఏజ్ కొద్దీ పెరుగుతారు. ఎంత ఏజ్ వచ్చినా పెరగని వ్యక్తిని మనం అలాగే పెట్టుకుని ఉన్నాం బేసిక్. అది మన తప్పు. ఓకే, ఇప్పటికన్నా గుర్తించండి. సో ఇది
అంటే తను మాట్లాడే మాటలు కానీ ఇది కానీ ఏం లేదు అసలు. రైతులు మునిగిపోయి పొలాలు మునిగిపోయి గోల చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వచ్చి కనీసం పలకరించడు. పైగా ఓ ప్రెస్ మీట్ పెట్టి ఏం మునిగినా అక్కడేం మునగలేదంటాడు. రోడ్లు గుడివాడ రోడ్లు బాగున్నాయని చెప్పడానికి తెగించిన వ్యక్తి. నిజంగా చాలా తెగువ కావాలి దానికి చెప్పాలంటే. అంటే అబద్ధానికి పరాకాష్ట అది. అలా గుడివాడ రోడ్లు బాగానే ఉన్నాయి, మా గుడివాడ రోడ్లు వేయాల్సిన పని లేదు. ఒక కిలోమీటర్ కారులో వెళ్తే గుంట వచ్చి నిద్రలేసి వీళ్ళు గోల్ చేస్తున్నారంట. ఓకే, ఎవరిచ్చారండి ఇతనికి ఇంత బలుపు? ఎందుకు వచ్చింది ఇంత బలుపు? ఇది పొగరు కాదా? ఇది పొగరు కాదా? ఎంత దారుణం! అంటే రోజు పడే బాధలు మనం చూస్తూ ఉన్నాం. అతను హైదరాబాద్లో బయలుదేరతాడు, ఎక్కడికి వస్తాడు? షర్ట్ టాకీస్కి వస్తాడు. ఓకే, మహా అయితే కనుక దీంట్లో ఇప్పుడు ఏమైందంటే ఏ జంక్షన్ మీద వచ్చేస్తే గుడివాడకి పెద్దగా కుదుపు తెలియదు, వచ్చేస్తాడు, బాగానే ఉంటుంది, వచ్చేది. అంటే రోజు రోడ్డు మీద తిరిగే వాళ్ళకి కదా తెలిసేది. ఇంకా అతనికి ఏం పని లేదు. ఇక్కడికి వస్తాడు, అక్కడ కూర్చుంటాడు, చొల్లేసుకుంటాడు, కొంచెం వెళ్ళి ఇంట్లో వెళ్ళి పడుకుంటాడు, మా ఉంటే కనుక. లేదు అక్కడి నుంచి అటే బయలుదేరి వెళ్ళిపోతాడు. సో రోడ్లు బాగానే కనబడతాయి అక్కడి వరకు చూస్తే. ఇలా నాకు చాలామంది మిత్రులు ఏంటి మీకు గుడివాడలో ఏంటి ప్రాబ్లమ్స్ అని అడుగుతూ ఉంటారు. అడిగితే సార్ అసలు మాకు రోడ్లు మరీ దారుణం అండి అంటాం. అది రాష్ట్రం మొత్తం అట్ట ఉంది, మీకేం స్పెషల్ అంటారు. ఒకసారి రండి అని చెప్పి తీసుకెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు దండం పెట్టి మళ్ళీ రామని చెప్పి వెళ్తున్నారు. ఒకసారి నందివాడ రోడ్డు మీకు గుర్తుంది? మీలో నందివాడ నుంచి ఎంతమంది ఉన్నారు? నందివాడ మండలం ఎలా ఉంది మీ రోడ్డు? రోడ్డు వెళ్ళినా కానీ బెటర్గానే ఉంటుంది అది. నందివాడ మండలంలో ఏ రోడ్డు చూసుకున్నా కానీ ఓకే. అదే ఇటుపక్క పోల్కొండ వెళ్ళే రోడ్డు అయితే చెప్పవసరంలా. పోల్కొండ తమిరిసాళ్ళు ఎంతమంది ఉన్నారండి? పోల్కొండ తమిరిసా ఓకే నైస్. మీ రోడ్డు అసలు చెప్పలేం కదా. తమిరిస దాకా రోడ్డు వేసాడంట, అక్కడ దాకా. మరి ఎందుకు వేసాడో తెలియదు. ఆ రోడ్డు ఎలా కూడా తెలియదు. ఎందుకంటే ఒక రోడ్డు చిన్నగా స్టార్ట్ అవుద్ది, సడన్గా పెరుగుద్ది, మళ్ళీ ఆగిపోద్ది. సడన్గా ఎందుకు ఆలాపే సడన్ రోడ్డు ఆగిపోద్ది, ఎందుకనేది తెలియదు. కొంచెం 3 కిలోమీటర్ల రోడ్డు అది వేసాడు. మరి వాళ్ళకి కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చాడో లేదో తెలియదు. అందుకని యువతల పక్క వచ్చేసరికి సన్నగా వేసాడు. ఇలా బాబు గారు ఏదైనా పని చేస్తే నాణ్యత ఎలా పాటించారు మీకు అందరికీ తెలుసు కదా. ఓకే, రోడ్లు సిస్టమ్ మారింది. మీకు ఎవరికైనా గుర్తుంది? మీకు చిన్నపిల్లలు మీకు తెలియపోవచ్చు, కానీ మా ఏజ్ వాళ్ళందరికీ తెలుస్తుంది. అంతకుముందు రోడ్లు ఎలా ఉండేవి, రోడ్లు ప్రమాణ అసలు ఎలా పెరిగినాయి అనేది చంద్రబాబు గారి నా టైంలో తెలిసింది మనకి. రోడ్లు ఎలా కూడా వేయచ్చా అని. సో అలాంటిది ఈరోజు గుడివాడ ప్రజలు ఎలా ఉన్నారంటే వెళ్ళి మీకు ఏం కావాలి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే, సార్ అభివృద్ధి లేదు సార్, మాకు అసలు ఏం బాగాలేదు సార్, అది ఇదని చెప్తున్నారు బేసిక్గా. అంటే ఏం కావాలి మీకు అంటే, అభివృద్ధి అంటే రోడ్డు కావాలండి, డ్రైన్ కావాలండి, వాటర్ కావాలండి. వాటర్ రోజు మీరు అడిగిన అదే చెప్తారు. ఇవి అభివృద్ధి అండి, ఇవి కనీస అవసరాలు. అట్లా అభివృద్ధి అనుకోవాల్సిన పని లేదు. అది కూడా లేకపోతే అది అడుగుతా మనం కూర్చున్నాం అన్నమాట. అది అతను ఈ టోటల్ వైసీపీ అలాగే ఉంది. దాంతకంటే వైసీపీ వెర్షన్లో అదే వెర్షన్లో పిహెచ్డి చేసినట్టుగా నాని ప్రవర్తిస్తూ ఉన్నాడు. మీరు చూస్తుంటే ఏం లేదు, ఏమీ చేయవసరలా. అబద్ధాన్ని చెప్పడానికి భయపడొద్దు. స్ట్రైట్ ఫేస్ వేసుకుని, ఏమి వద్దు, చెక్క ఫేస్ వేసుకుని ఇలా స్ట్రైట్గా చూసుకుంటా అబద్ధం చెప్పేయండి అంతే. మీకు వైసీపీలో ఎమ్మెల్యే అయిపోవచ్చు, ఎంపీ అయిపోవచ్చు. కొంచెమన్నా సిగ్గు ఉండాలి కదండి. రోడ్డు అవసరం లేదని చెప్పడానికి.
రోడ్లన్నీ బాగున్నాయని చెప్పడానికి. పైగా పక్కన కూర్చుని ఎవరినో కూర్చుని అడుగుతారు మేడం, అప్పుడు రాష్ట్రం మొత్తం రోడ్లు వేయాలంటే ఎంత అవుతాయండి అంటారు. ఆయన ఎవరో కూర్చుని దాంట్లో అక్కడి నుంచి ఒక 2 నుంచి 5 వేలు చేత్తో పట్టుకుంటే అయిపోద్దండి. 2 నుంచి 5 వేలు చేత్తో పట్టుకుంటారు. చిల్లర లెక్కలు ఉంటుంది చూసారా, ఇదే నేను చెప్పింది. ఎదగకపోవడం ఇదే అంటే శాంతం ఏదో చిన్న పనులు చేసుకునే ఉంటాయి చూసారా. ఓకే, దానికోసం ఒక 10 మందికి భోజనం పెట్టాలంటే ఒక 50 రూపాయలు చేత్తో పట్టుకుంటే అయిపోద్దండి అన్నారు చూసారా, ఆ టైపులో చెప్తాడు. ఓకే, 6,000 రూపాయలు చేత్తో పట్టుకుంటే రాష్ట్రం మొత్తం అద్దంలాగా రోడ్లు పడిపోతాయంట. కానీ అది వాళ్ళ ప్రణాళిక కాదంట, వేయరంట. 6,000 కోట్లలో రోడ్డు అయిపోతే 175 నియోజకవర్గాలు పెట్టి డివైడ్ చేస్తే గుడివాడకి ఎంత అవుతాయండి? సుమారుగా 35 కోట్లు అవుతాయా? 35 కోట్లు అవుతాయి. 35 కోట్లు అవుతే 2,000 కోట్లు తీసుకొచ్చాడంట గుడివాడకి. ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందా ఈ విషయం? 2,000 కోట్లు తీసుకొచ్చాడంట. ఇంకో 2,000 కోట్లే పథకాలు ఇచ్చాడంట, 4,000 కోట్లు ఇచ్చాడంట. ఇంకా గుడివాడకి ఏ డబ్బులు అడగడంట, అవసరమే లేదంట. సో మనం అంతా బాగానే ఉన్నామని చెప్పి అంటే మనం ఎట్లా కనబడుతున్నాం అంటే మనకు ఆ మాత్రం మనకు కళ్ళేవనుకుంటారా? వీళ్ళు చెప్పేది పద్ది నమ్ముదాం అనుకుంటారా? ప్రజలే చూసుకుందాం మనం. ప్రజలు అలా ఉన్నారు. ఎందుకు మౌనంగా ఉంటారో వాళ్ళకి తెలుసుకోవాలి. సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్పడానికి ప్రతి ఒక్కళ్ళు రెడీగా ఉన్నారు. నేను రోడ్డు మీదకి వెళ్ళి ప్రతి ఒక్కరిని ఎవరిని కదిలించినా కానీ ఏ ఒక్కరిని కదిలించినా కానీ అందరూ స్పష్టంగా చెబుతున్నారు, టైం వచ్చింది. వైసీపీ ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్లో ఎంత నెగిటివ్ ఉందో జనాల్లో, నాని మీద 10 రెట్లు ఉంది గుడివాడలో. మీకు అందరూ ఒప్పుకుంటారా? మళ్ళీ ఇంకొకసారి అతన్ని తలుచుకునే అవకాశం కూడా ఇవ్వద్దని ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయారు. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఒకే లక్ష్యం. గుడివాడ గెలవడం అనే కాదు, గుడివాడలో డిపాజిట్లు కూడా బాగొట్టేయాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ రెడీ అవ్వాలి. ఎందుకంటే ఏ వర్గం వాళ్ళు ఎవరు సరే మీరు కనుక్కోండి. గుడివాడలో మీరు అందరూ మాట్లాడుతూ ఉన్నారు, మీరు మీ ఊళ్ళో కానీ కనుక్కోండి. ఎవరన్నా సుఖంగా ఉన్నారా, హ్యాపీగా ఉన్నారా? లేదు ఇతను చేయగలడు అనుకుంటున్నారా? లేదు. సో దీనిలోకి ఈసారి గట్టిగా మన టార్గెట్ డిపాజిట్ రాకుండా కొడతాం. దానికి ఇంకా తక్కువ యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు మనకి. ప్రతి ఒక్కరిని కదిలిద్దాం. ఎందుకు అనేది వివరిద్దాం, ముందుకెళ్దాం. చంద్రబాబు నాయుడు గారికి జరిగిన అవమానానికి, మన భువనేశ్వరి గారికి జరిగిన అవమానానికి సరైన సమాధానం చెప్పే టైం ఇదే. అందరూ రెడీ అవ్వండి. కొడదాం. గట్టిగా కొడితే మళ్ళీ మొహం కనపడదు. రెడీగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.